గురుగారు, నైరుతి అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అయితే అకాల మరణము అనేసి కూడా అదొక ముద్ర పడిపోయింది. వాస్తు శాస్త్రం ప్రకారం నిజంగానే అలాంటిదేమన్నా ఉందా? నైరుతి అనేది మనకున్న 8 దిక్కుల్లో హ్మ్. చాలా పవర్ఫుల్ మూల అది. హ్మ్. చాలా శక్తివంతమైంది. అన్నీ శక్తివంతమైనయే. ఇది ఒకటి శక్తివంతమైంది, ఇంకోటి తక్కువ శక్తివంతమైంది అని చెప్పలేం. హ్మ్. వాటికున్న ప్రత్యేకతలో అంత శక్తి ఉంది వాటికి. ఇప్పుడు మనల్ని మన ఇంట్లో మన నాన్నగారు బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నారనుకోండి. హ్మ్. అమ్మగారు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. హ్మ్. సో, అమ్మ దగ్గర మనకి భయం ఉండదు. ఏమన్నా కావాలంటే మారాన్ చేసి అడుగుతాం. హ్మ్. నాన్న దగ్గర అట్లా కాదు. ఆయన చాలా స్ట్రిక్ట్. ఏదైనా అడగాలంటే భయం. ఆయన అన్నింటిని చాలా ఖచ్చితంగా ఉంటాడు మనిషి. డిసిప్లిన్. హ్మ్. అందుకే భయం. కఠినంగా ఉంటాడు కాబట్టి. కానీ ఆయన మన మంచి కోసమే చేస్తాడంతా. నైరుతి అట్లాంటి దిక్కు. మనల్ని డిసిప్లిన్‌లో పెట్టే దిక్కు నైరుతి. అజమాయిషి చెలాయించే దిక్కు. హ్మ్. అంటే స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ, హ్మ్. రూలింగ్. చెప్పినట్టు వినకపోతే భయం. అది నైరుతి దిక్కు ప్రత్యేకత. నాన్నలాంటి వాడనమాట. అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది? ఎవరైనా సరే ఆ ఇంటి యజమానికి అందరి మీద కమాండ్ ఉండాలి. హ్మ్. ఒకరు చెప్పినట్టుగా అందరూ నడుచుకుంటే ఆ కుటుంబం ఒక పద్ధతిగా నడుస్తుంది. ఒక మాట మీద నడుస్తుంది. హ్మ్. దీన్ని నడిపించేవాడు స్ట్రిక్ట్‌గా ఉండాలి. హ్మ్. అంటే అతన్ని అజమాయిషి చెల్లగలగాల. నైరుతి దిక్కులో ఆ అజమాయిషికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. హుహు. అందుకని ఇంటి పెద్దకి ఆ దిక్కు ఇస్తారు. నైరుతి దిక్కున ఆయన బెడ్‌రూము. ఒకవేళ ఆఫీస్ అయితే నైరుతి దిక్కులో బాస్, హ్మ్. యజమాని కూర్చుంటారు. అదే స్టోర్‌లో వ్యాపార సంస్థల్లో అయితే గల్లా పెట్టి నైరుతి దిక్కులో పెట్టుకొని అక్కడ కూర్చుంటాడు యజమాని. హ్మ్. సో, న్యాచురల్‌గా ఆయనకి ఒక కమాండ్ వస్తుంది. ఓకే. అజమాయిషి చెలాయించేటటువంటి తత్వం. ఆయన మాటకి ఎదురు చెప్పటానికి మిగతా వాళ్ళు కొంచెం భయపడతారు. అణిగిమణిగి ఉంటారు. సో, అటువంటి ఎఫెక్టు ఆ మూలన ఎవరుంటే వాళ్ళకొస్తుంది. ఓకే. ఇంటికి చిన్నవాడిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే వాడికి ఆ అజమాయిషి చెలాయించే దర్పం వస్తుంది. హ్మ్. మన హిందూ దీంట్లో ఏంటంటే మన ఇంటి యజమాని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్. కరెక్ట్. సో, అతనికి ఆ దిక్కు ఇస్తే ఆయన చెప్పినట్టు మనమంతా వింటాము. అందుకని ఆయనకు ఆ దిక్కు ఇచ్చేసేయటం. సో, హీ కెన్ హ్యావ్ అజమాయిషి, హ్మ్. స్టెబిలిటీ, ఇదంతా కంట్రోల్‌లో పెట్టగలిగేటటువంటి స్థైర్యం ఇవన్నీ ఆయనకు వస్తాయి. సో, దిస్ ఈజ్ ద రీజన్. ఇక నైరుతి దిక్కు గురించి ఎందుకు భయపడతారు అంటే ఇదొక కారణం. రెండవ కారణము నైరుతి పర్ఫెక్షన్ ఉండాలి. హ్మ్. మనం కారు నడిపిస్తున్నాము. మనం ఎటు నడపాలనుకుంటే అటు నడిపేటట్టుగా స్టీరింగ్ తిప్పుతాం మనం హ్మ్. రోడ్డుని బట్టి. రోడ్డు స్ట్రెయిట్‌గా ఉండి మనం స్టీరింగ్ తిప్పే అవసరం లేకపోయినా స్టీరింగ్ తిరుగుతుందనుకోండి యాక్సిడెంట్స్ అయిపోతాయి. హ్మ్. ఈ నైరుతి దిక్కు కూడా పర్ఫెక్షన్ ఉండాలి. అలా కాకుండా పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ కొంచెం పెరిగిందనుకోండి, ఈ స్ట్రెయిట్‌గా ఉన్న రోడ్డు మీద ఈ వంకరగా తిరిగే వాహనంలాగా తయారవుతుంది. హుహు. అట్లా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. యాహ్! అంటే అవేమో రోడ్డు మీద యాక్సిడెంట్స్, ఇవేమో జీవితంలో యాక్సిడెంట్స్. ఆ ఇంటి యజమానికే కావాలని ఏం లేదు. ఎవరికైనా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావచ్చు. అంటే నైరుతి పెరగటం అనేది కేవలం నైరుతి వరకే పరిమితం కాదు. ఆ మొత్తం స్థలానికి నైరుతి పెరిగినట్టు. హ్మ్. సో, ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే నైరుతి పెరగటం వల్ల అంటే నైరుతి 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే పెరగటం అంటాం. హ్మ్. 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే నైరుతి మూల. ఓకే. అప్పుడు నైరుతి పెరగటం అవుతుంది. అది దక్షిణం వైపు నైరుతి పెరగవచ్చు, పడమర వైపు నైరుతి కూడా పెరగవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఆరోగ్యం క్షీణించటం, హ్మ్. ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడో హాస్పిటల్స్‌కి వెళ్ళవలసి రావటం, చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగటం, హ్మ్. ఇవి జరుగుతాయి. అదే నైరుతిలో గొయ్యిలు, బావులు,
సెప్టిక్ ట్యాంకులు, వాటర్ సంపులు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, దెన్ ఇంకా ప్రమాదం యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండటం, యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే తీవ్రంగా జరగటం ఇవన్నీ. అలాగా నైరుతిలో ఒక వీధిపోటు ఏదైనా తగులుతుంది అనుకోండి, పశ్చిమ నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఇంకా ప్రమాదం తీవ్రత ఎక్కువైపోతుంది. దానివల్ల హఠాత్ మరణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అనేక రకాలు ఉంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఏ విధంగా ఉండాలి నైరుతి, ఆ విధంగానే మనం మెయింటైన్ చేసుకోగలిగితే, అంటే ఇల్లు అన్న తర్వాత 4 దిక్కుల స్థలం అన్న తర్వాత అన్ని దిక్కులు ఉంటాయి, అందులో నైరుతి దిక్కు కూడా ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దాన్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చు. ఇప్పుడు ఏదైనా అంతే, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్స్ ఉన్నాయి, మనకి టెంపరేచర్ వచ్చింది, టెంపరేచర్కి డాక్టర్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంతసేపటికి టెంపరేచర్ నార్మల్ అయిపోయింది. ఓహో ఇది నార్మల్ అయిపోతుంది బాగానే, ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి, ఈ టెంపరేచర్ ఇంకా ఒళ్ళు చల్లబడిపోతుంది, ఇంకా క్రిటికల్ కూడా కావచ్చు. సో ఆ ఒక్క ట్యాబ్లెటే దానికి మందు, ఔషధంగా తీసుకోవాలి. అట్లాగే నైరుతి కూడా అంతే, దాన్ని ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటేనే అది అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా డిఫరెంట్గా దాని షేప్ మారినప్పుడు దానివల్ల వచ్చే అనర్థాలు కూడా ఉంటాయి. అందుకని నైరుతి విషయంలో పెద్దగా భయపడొద్దు, దాన్ని ఉపయోగించుకునే తీరుగా ఉపయోగించుకుంటే ఫలితాలు మాత్రం చాలా బాగుంటాయి.